అద్దంకి రంజిత్ తోఫిర్ గారి పరిచర్య బహుముఖమైనది. వారి పరిచర్యను గురించి మా ప్రియ ప్రేక్షకులందరినీ కోరుతున్నాం. క్రీస్తు రెండవ రాకడ గురించి అనేక మంది భక్తులు ప్రకటన గ్రంథం అర్థం కాదు, ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే బైబిల్లోని ఇతర 65 గ్రంథాలు అర్థం కావు. తప్పకుండా చదవండి యుగాంతం. ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు పంపిన అధికారిక సమాధానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. పాపానికి మూలం సాతాను అయితే మరి ఆ సాతానుని ఎవరు సృష్టించారు? సాతానును సృష్టించడం దేవుని పొరపాటు కాదా? అసలు దేవుడు దేవదూతలను సృష్టిస్తే వారు తిరుగుబాటు చేశారు, మానవులను సృష్టిస్తే వారు పడిపోయారు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎరిగి ఇటువంటి బలహీనులను ఎందుకు సృష్టిస్తున్నాడు? అన్నిటికీ కర్త దేవుడు అయినప్పుడు విషాదానికి పాపానికి కర్త దేవుడు ఎందుకు కాడు? ఈ ప్రశ్నలకు లేఖనాధారాలతో అధికారిక సమాధానం ఇచ్చిన అద్భుత పరిశోధనాత్మక గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక బోధలను వాక్యకాంతిలో పరీక్షించి ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అపోస్తలిక బోధ, ఏది మానవ కల్పిత బోధ అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిరూపించిన గ్రంథం సింహనాదం. 5వ గ్రంథం మహిమ ప్రపంచం మరొక పరిశోధనాత్మక గ్రంథం. దేవుడు తన సంఘాన్ని పెళ్లి కుమార్తెగా ఎందుకు పిలిచాడు? క్రీస్తు తన సంఘాన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? సంఘం ఎత్తబడ్డాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత ఏం జరుగుతుంది? నిత్యత్వంలో వధువు ఏం చేస్తుంది? జీవవృక్షపు ఆకులు జనములను స్వస్థపరుస్తాయట. ఆ మహిమలోకంలో కూడా రోగాలు ఉంటాయా? ఈ ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు పంపిన అధికారిక సమాధానం మహిమ ప్రపంచం. ఆరవ గ్రంథం ఆ దీపస్తంభం. పరిశుద్ధ లేఖనాలలోని ఉపమాన పరిభాషలో క్రొత్త నిబంధన క్రైస్తవ సమాజం ఒక దీపస్తంభంగా అభివర్ణించబడింది, సంబోధించబడింది. క్రీస్తు సంఘానికి ఆ పేరు పెట్టడంలో దేవుని ఉద్దేశం ఏమిటో, ఒక నిజమైన దీపస్తంభంగా క్రైస్తవ సమాజం తయారు కావాలంటే మనం ఏం చేయాలో స్పష్టంగా మనకు తెలియజేయడానికి పైనుండి దిగి వచ్చిన దేవుని స్వరము ఆ దీపస్తంభం అనే గ్రంథరాజము. హిందూ దేశంలో క్రైస్తవ మత ప్రచారం ఘోరమైన నేరంగా అనేకులు భావిస్తున్నారు. యేసుక్రీస్తు విదేశీ దేవుడని, ఆయనను భారతదేశంలో ప్రచారం చేయడం తెల్లవాళ్ల రాజకీయ కుట్ర అని కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి భారతీయ సనాతన ధర్మానికి మూలమైన చతుర్వేదాలు ఖచ్చితంగా యేసుని గూర్చే మాట్లాడుతున్నాయని, క్రీస్తును వెంబడించడమే అసలు సిసలైన హైందవం అని నిర్ద్వంద్వంగా నిరూపించిన అపూర్వ గ్రంథం 004444. యథార్థవంతులైన ధైర్యవంతులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ సత్యవేద గ్రంథమైన బైబిల్ పరిశోధనకు ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, పరిశోధిద్దాం, సత్యాన్ని తెలుసుకుందాం. మన జీవిత గమ్యం ఏమిటో, పరమావధి ఏమిటో తెలుసుకొని ధన్యులమవుదాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో, మన ధ్యానములో ఆశీర్వదించునుగాక. ప్రియ మిత్రులారా, మన ఎదుట ఓ గొప్ప మర్మాన్ని, గొప్ప రహస్యాన్ని, గొప్ప వాస్తవాన్ని, మహిమకరమైన ఒక నిజాన్ని ఈ వచనం ఆవిష్కరిస్తూ ఉంది. దేవుడు చేసిన ఒక ప్రణాళిక, దేవునికి వచ్చిన ఒక ఆలోచన, దేవుడు చేపట్టిన ఒక కార్యక్రమం అనేది ఏమిటి అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. దేవుడు అనుకున్నాడట, తన కుమారుని గూర్చి ఒక ఆలోచన చేశాడు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలి అని దేవుడు అనుకున్నాడట. ఇక్కడ ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇది విశ్వంలోకెల్లా మనం తప్పించుకోలేనటువంటి ఒక వాస్తవం. ద మోస్ట్ ఇన్ఎస్కేపబుల్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ గాడ్ హ్యాస్ ఎ జెనరిక్ సన్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. దేవునికి జన్యు సంబంధమైన కొడుకు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరమైనా వివాహం చేసుకుంటే మనకు పిల్లలు పుడితే మనలో ఉన్న జన్యువులు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళ రక్తాన్ని పరీక్షిస్తే
జన్యు పరీక్ష చేస్తే, DNA టెస్ట్ అనేది మనం చేస్తే ఆ పిల్లవాడు లేక ఆ పాప మనలో నుండి పుట్టింది అనే సంగతి ల్యాబొరేటరీలో నిరూపితమవుతుంది. కాదు అని మనం గోల పెట్టినా కుదరదు. మన జన్యువులు వాళ్ళలో ఉంటాయి. అలాగ జన్యు సంబంధమైన కొడుకు ఒకడున్నాడు దేవునికి. దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక కొడుకు ఉన్నాడు. ఇది వాస్తవం. కొంతమంది దేవుడు ఉన్నాడా, దేవుడే లేడు, దేవుడు ఉన్నాడని నిరూపణ ఏంటి అని చాలా ఎల్కేజీ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకుంటారు దేవుని ఉనికిని త్రోసివేసి తృణీకరించి దేవుని ఉనికిని లేదని చెప్పి వాదించడం గొప్ప జ్ఞానము, గొప్ప మేధాశక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, ఎవరి కంపు వారికి ఇంపు అన్నారు పెద్దలు. దేవుడు ఉన్నాడు అని చెప్పడం మా పిచ్చి అని వాళ్ళు అనుకుంటారు. దేవుడు లేడు అని చెప్పడం వాడి పిచ్చి అని మేము అనుకుంటాం. పోనీ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు యేసేనని నమ్మే పిచ్చి మాకు పట్టింది అనుకోండి. ఈ పిచ్చితో మేము కొన్ని లక్షల మంది, కోట్ల మంది పాపులను మార్చాము. నరహంతకులు, సంఘ విద్రోహ శక్తులు, వ్యభిచారులు, వేశ్యలు, త్రాగుబోతులు, గూండాలు ఈ యేసు సువార్త అనే వెర్రితనము ద్వారా మార్చబడ్డారు, భక్తులయ్యారు, పరిశుద్ధులయ్యారు, సమాజ సేవకులయ్యారు. దేవుడు లేడు అనే పిచ్చితో మీరు ఎంతమందిని మంచివాళ్ళని చేశారో చెప్పండి. నాస్తికత్వాన్ని బోధించి ఎంతమంది హంతకులను మంచివాళ్ళని చేశారు. మంచివాళ్ళను పట్టుకుపోయి హంతకులను చేస్తున్నారు మీరు. కనుక మా జోలికి అనవసరంగా రాకండి. మీ వాదన కంటే మించిన వాదన మాకు ఉంది. నాస్తికత్వం ఒక బుద్ధిహీనత అని బైబిల్ చెబుతోంది. నిర్ద్వంద్వంగా, నిర్భయంగా మేము ప్రకటిస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనును. బైబిల్లో 53వ కీర్తన మొదటి వచనం, 14వ కీర్తన మొదటి వచనం, 2 చోట్ల ఈ మాట రాయబడి ఉంది. దేవుడున్నాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళ కొరకు నేను మాట్లాడుతున్నా. దేవుడు లేడనే వాళ్ళ కోసం కాదు ఈ ప్రసంగం. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ కొరకు చెబుతున్నా. దేవుడు ఉన్నాడు అని మీరు నమ్ముతున్నది ఎంత గొప్ప నిజమో, ఆ దేవునికి ఒక కొడుకు ఉన్నాడు అనేది కూడా అంత నిజం. ప్రియమిత్రులారా, ఈ దేవుని కొడుకు ఎలా వచ్చాడు అనే విషయం మనకు యోహాను సువార్త మొదటి అధ్యాయం చెబుతోంది. యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని మీరు గనక పరికించి చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను అని చెబుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన దగ్గర వాక్యం ఉండెను. దేవుడు ఎక్కడున్నాడు? 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. సమీపించరాని ఒక తేజో మండలములో దేవుడు మాత్రమే వసించుచు ఇంకెవ్వరూ లేకుండా ఆయన ఒక్కడు మాత్రమే ఒంటరిగా వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు. ఆయనకు శాశ్వతమైన ఘనతయు, మహిమయు, ప్రభావమును కలుగునుగాక అన్నాడు పౌలు భక్తుడు. ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒక చోట, ఎంత దూరమో తెలియదు కానీ, ఒక తేజో వాయు మండలం ఉన్నది. తేజో మండలం అనాలి దాన్ని, అంతకంటే ఇంకా ఏమన్నా తప్పే. తేజో మండలం ఉన్నది. ఆ వెలుగు మండలము లోపల దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళలేం. ఆయన నివసించే ఆ ఇల్లు ఉంది చూశారు, తేజో మండలం. దాని దరిదాపులకైనా సృష్టింపబడ్డ వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేరు, దరిదాపులకే వెళ్ళలేరు. ఇక లోపలికి వెళ్ళడం అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. లోపలికి వెళ్ళలేము, దగ్గరికి కూడా వెళ్ళలేము. ఎవరు దగ్గరికైనా వెళ్ళలేనంత శక్తివంతమైన తేజో గోళము, తేజో మండలము లోపల దేవుడు ఉన్నాడు. అక్కడే దేవుని దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వాక్యము. ఎందుకంటే ఆయన అనే లేఖనం సంబోధిస్తోంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును దాని మూలంగా కలిగెను అనలేదు.
ఆయన మూలంగా అంటే ఒక వ్యక్తిలాగా ఆయన్ని సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన ఒక చప్పుడు వినబడింది, ఒక ఇత్తడి చెంబో రాగి చెంబో కింద పడేసాం, టంగుమని శబ్దం వచ్చింది. ఆ శబ్దం లాంటి శబ్దం కాదు ఇది. ఆయన పేరు శబ్దమే కానీ ఆయన నిజానికి ఒక వ్యక్తి. హీఈస్ అ పర్సన్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేమో వాక్యమట. పేరు వాక్యం అని ఎందుకు వచ్చింది ఆయనకి? వాక్యం అనే పేరు ఎందుకు పెట్టబడింది అంటే ఆయన దేవునిలో నుండి నాదరూపిగా స్వరూపిగా ఆయన బయటకు వచ్చాడు. దేవునిలో నుండి బయటకు వచ్చినప్పుడు జమ్మనే నాదరూపిగా వచ్చాడు గనుక నాదముగా బయటకు వచ్చి తర్వాత శరీరము దాల్చాడు, ఒక రూపము దాల్చాడు గనుక పురుష స్వరూపి అయినాడు గనుక బయటకు వచ్చేటప్పుడు జమ్మంటూ వచ్చాడు గనుక ఆయన పేరు నాదము, ఆయన పేరు స్వరము, ఆయన పేరు ప్రణవము, ఆయన పేరు శబ్ద బ్రహ్మము. ఆయన దేవునిలో నుండి వచ్చాడు కనుక ఎవరిలో నుండి అయితే ఈయన వచ్చాడో ఆయన పేరు తండ్రి. ఆయనలో నుండి తండ్రిలో నుండి వచ్చిన ఈ నాదము, ఈ నాద శరీరుడు కుమారుడు. ఆయనేమో పుత్రుడు. ఆయన్ని గుర్చే మన వేద ఋషులు చెప్పారు, నపుత్రస్య గతిర్నాస్తి అని. పుత్రుడు అనేవాడు పున్నామ నరకం నుండి మనల్ని రక్షిస్తాడు. పుత్రుడు లేకపోతే మనకు మంచి గతులు ఉండవు, మనకు స్వర్గం ఉండదు అని. ఇంతకు నరకము నుండి రక్షించే పుత్రుడెవడు? కొంతమంది పుత్రుడు కావాలని పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. సైంటిఫిక్గా చాలామందికి తెలియదు. కోడలు ఎప్పుడు ఆడపిల్లల్ని కంటుందని కోడల్ని హింసించే అత్తలు ఉన్నారు, మూర్ఖురాళ్ళు. కొడుకును కనాలా కూతుర్ని కనాలనేది కోడలు డిసైడ్ చేయదు. కోడలిలో ఉన్నటువంటి శరీర ధర్మము కానీ ప్రకృతి కానీ ఆమె విడుదల చేసి అండము కానీ పుట్టేది ఆడ మగ అనేది నిర్ణయించదు. కోడలి చేతుల్లో ఏమీ ఉండదు, భార్య చేతుల్లో ఏమీ ఉండదు, పురుషుని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది పురుషుల తత్వం, వాళ్ళకి ఎప్పుడు ఆడపిల్లలే పుడతారు. వీడు ఒక భార్యను చేసుకుంటాడు, ఆడపిల్లలే పుడుతున్నారని ఇంకో భార్యను చేసుకుంటాడు. ఈ నలుగురు భార్యలకి అందరు ఆడపిల్లల్ని కోళ్ళ ఫారంలాగా 20 మందిని కనిపెడతాడు, అయినా మగపిల్లలు పుట్టరు. అప్పటికల్లా ఇల్లంతా కోళ్ళ ఫారంలాగా అయిపోతుంది, పోషించలేని పరిస్థితి. అప్పుడెప్పుడో జ్ఞానోదయం అవుతుంది, వాళ్ళలో ఏమీ లేదు నాలోనే ఉందని. ఇంత బాధ ఎందుకు అంటే కొడుకు కావాలి. కొడుకు ఎందుకు కావాలి అంటే కొడుకు లేకపోతే నపుత్రస్య గతిర్నాస్తి అని. అంత కష్టపడి కొడుకును కంటే వాడు త్రాగుపోతాయి, తిరుగుపోతాయి, పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రులకు అవిధేయుడై ఇంట్లోనే నరకం సృష్టిస్తాడు. స్వర్గానికి తీసుకెళ్ళాలని కొడుకును కంటే వాడు అక్కడెక్కడికో స్వర్గం కాదు, ఇక్కడ బతుకుండగా భూలోకంలోనే నరకము చూపించే కుమారులు ఎందరో ఉన్నారు. ప్రియులారా, పుత్రుడు లేనిదే మనకు మంచి గతులు ఉండవు, స్వర్గము దొరకదు, నరకం తప్పించుకోలేము. పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షిస్తాడనేది వాస్తవమే. కానీ వేద ఋషులు చెప్పింది ఆ పుత్రుడు మనము కనే కుమారుడని కాదు, దేవుడు కన్న కుమారుడు. దేవుడి పుత్రుడు లేకుండా మనకు నరక బాధ నుంచి రక్షణ కలగదు. అది వేద ఋషులు చెప్పారు. నపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించును అంటే దానికి అర్థం దేవుడు కన్నా కుమారుడు మనలను నరకము నుండి రక్షిస్తాడు. మనం కనే కుమారుడు కాదు, వీడేం ఉద్ధరించలేడు మనల్ని. అది తప్పు భాష్యము, తప్పు వ్యాఖ్యానము, తప్పు అవగాహన. కుమారుడు కావాలి, కానీ ఆ దేవ కుమారుడు కావాలి. దేవునికి ఒక కొడుకు ఉన్నాడు. ఇది విశ్వంలోనే మనము తప్పించుకోలేని నిజమని ముందే చెప్పాను. దేవునిలో నుండి ఆయన వచ్చాడు. చాలా కాలము దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉండెను, ఆది యందు వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యం అనేది ఈయన బిరుదము, నామధేయము మాత్రమే. శబ్దము, వాక్యము, స్వరము, ప్రణవము, ఓంకారం అని కూడా కొంతమంది అంటారు.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. బంగారయ్య అని పేరు పెట్టుకుంటాం. వాడు బంగారం అని కాదు, వాడు చెవు ముక్కు కోసుకొని మనం ఉంగరాలు చేయించుకోవచ్చని కాదు. మనిషి అతడు మనిషే, కానీ పేరు బంగారయ్య. అలాగే ఈయన పేరు శబ్దమయ్య. దేవునిలో నుండి వచ్చాడు ఒక కొడుకు, ఆయన పేరు శబ్దమయ్య అనుకోండి. స్వరమయ్య ఆయన పేరు ఓంకారము, ప్రణవము, నాదబ్రహ్మము. ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని యొద్ద ఉన్నాడు. తనను కన్నటువంటి తండ్రి వద్ద ఉన్నాడు. ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1:18లో తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. అద్వితీయుడు అంటే అటువంటి వాడు, రెండవ వాడు లేనివాడన్నమాట. సరిగ్గా ఆయనలాగానే పుట్టినవాడు ఎవడూ లేడు. సరిగ్గా ఆయన వంటి రూపురేఖలు కలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన వంటి మహిమ కలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన వంటి శక్తి, ప్రభావము, ఆయన వంటి పరిశుద్ధత, ఆయన వంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగిన వాడు ఎవడూ లేడు. ఇటువంటి వాడు ద్వితీయుడు లేడు గనక ఈయన అద్వితీయుడు, అద్వితీయ కుమారుడు. దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కోట్ల 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 యుగాల అనంతకాలం ప్రవహిస్తోంది. దేవునికి ఒక ఆలోచన వచ్చింది, నా కొడుకు ఒక్కడే ఉండకూడదు. ఆదికాండంలో 2:18లో దేవుడు చెప్పాడు, చూశారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. పెళ్ళైన వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు, నేను ఒంటరిగా ఉండిపోతే చాలా బాగుండేది అని. మంచి భార్య దొరికిందనుకోండి, మంచి భర్త దొరికాడు అనుకోండి, ఇల్లు స్వర్గం అయిపోతుంది. అనుకూలవంతుడు కాడు, అనుకూలవతి కాదనుకోండి, దొరికిన భార్య అనుకూలవతిగా లేదు, దొరికిన భర్త సరిగా అర్థం చేసుకోవట్లేదు, సరిగా ఏలుకోవట్లేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది, ఆ అబ్బాయి అనుకుంటాడు, నరుడు ఒంటరిగా ఉండడం చాలా మంచిదని కాలం కలిసి రానటువంటి మనుషులందరూ 1 కొరింథీ 7:1లోకి వెళ్ళిపోతారు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని. కాలం కలిసి వస్తేనేమో ఆదికాండం 2:18. కుటుంబ జీవితం కలిసి రాకపోతే, సుఖంగా లేకపోతే 1 కొరింథీ 7:1-2 వచనాలు. ప్రియులారా, అసలు వాస్తవానికి దేవుడు అన్నది మనుషులను గూర్చి కాదు, తన సొంత కుమారుని గూర్చి. నరుడొంటరిగా ఉండటం మంచిది కాదు అంటే, నా కుమారుడు ఒక్కడే ఉండటం మంచిది కాదు అని అర్థం. నిత్యత్వంలో సమీపించరాని తేజస్సులో దేవుడు పలికిన మాట అక్కడేమో ధ్వనించింది, ఆదికాండం 2:18లో ప్రతిధ్వనించింది. దిస్ ఈజ్ అన్ ఈకో ఆఫ్ వాట్ గాడ్ సెడ్ ఇన్ ద అన్అప్రోచబుల్ లైట్. అక్కడ పలికిన మాట ఇక్కడ ఈకో అయిందన్నమాట. సరే, తన కుమారుడు ఒంటరిగా ఉండొద్దు, అనేక మంది సహోదరుల మధ్యలో ఈయన పెద్ద కొడుకు జ్యేష్ఠ కుమారుడు కావాలి, జ్యేష్ఠుడు కావాలి. అంటే ఆ నాదబ్రహ్మము ప్రణవస్వరూపుడు జ్యేష్ఠుడు కావాలంటే ఆయనకి చిన్న చిన్న తమ్ముళ్ళు, చిన్న చిన్న చెల్లెళ్ళు కావాలి, కోట్ల మంది. ఇది దేవుని సంకల్పంలో మొదటి మెట్టు. ఆయనకు అనేక మంది చిన్న చిన్న చెల్లెళ్ళు, చిన్న చిన్న తమ్ముళ్ళు ఉండడానికి యాకోబు 1:18 ప్రకారం దేవుడు తన సంకల్ప ప్రకారము మనలను తన సత్యవాక్యము వలన కనెను. దేవుడు తన వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నప్పుడు మనం విశ్వాసంతో స్వీకరించామనుకోండి, విన్నామనుకోండి, అప్పుడు మనలో నూతన జన్మ అనుభవం కలుగుతుంది. తల్లి గర్భంలో ఒక చిన్న నలుసుగా మనం ఎలా పుట్టామో అలాగే సువార్త వింటున్న మనం విశ్వాసంతో స్వీకరిస్తే మన లోపల కొత్త నలుసు పుడుతుంది, కొత్త జీవం పుడుతుంది, కొత్త ప్రాణం పుడుతుంది. అందుకే 2 కొరింథీ 5:17 ప్రకారం క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, అతడి లోపల కొత్త ప్రాణం ఉత్పన్నమవుతుంది. తల్లి గర్భం నుంచి ఒకసారి పుట్టాడు, వీడు పాపిగా పుట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్తను విన్నప్పుడు నమ్మాడు, రెండవసారి పుట్టాడు, చూశారు, అప్పుడు వీడు బ్రాహ్మడు అవుతాడు, ద్విజుడు అన్నమాట. ద్విజుడు అంటే రెండవసారి పుట్టినవాడు.
బ్రాహ్మలందరూ ఒకేసారిగా పుట్టారు. బ్రాహ్మలు అసలు బ్రాహ్మలు కావాలంటే, బ్రాహ్మలందరూ ద్విజులు కావాలంటే, రెడ్లు, కమ్మ, కాపు, మాల, మాదిగ, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఎవరైనా సరే, క్షత్రియులు, వైశ్యులు ఎవరైనా సరే ద్విజులు కావాలంటే, బ్రాహ్మణులు కావాలంటే రెండవసారి పుట్టాలి. రెండవసారి పుట్టడం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినప్పుడే జరుగుతుంది. యేసునందు విశ్వసించిన వాళ్ళందరూ రెండవసారి పుట్టారు. వాళ్ళను దేవుడు కన్నాడు. ద్విజులు. ఈ అసలు సిసలైన బ్రాహ్మలు వీళ్ళను అపనింద మోపి వీళ్ళేదో కులం తక్కువ వాళ్ళు అంటున్నారు, కానీ అసలు బ్రాహ్మలు వీళ్ళే. క్రైస్తవులందరూ ద్విజులు అన్నమాట. ఈ చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు గనుక వీళ్ళకేమో అసలు ద్విజుడు, అసలు బ్రాహ్మడు యేసయ్య. ఆయన కూడా 2 సార్లు పుట్టాడు. అక్కడేమో దేవునిలో నుండి పుట్టాడు, భూమి మీదేమో కన్యక గర్భము నుంచి పుట్టి ఆయన ద్విజుడు అయ్యాడు. అగ్నిదేవునికి 2 జన్మలు ఉన్నవి అని వేద ఋషులు చెప్పారు. నా హైందవ క్రైస్తవం బుక్ చదవండి. అగ్నిదేవునికి 2 జన్మలు కలవు, పరలోకంలో ఒకసారి, భూమి మీద ఒకసారి పుట్టాడని. దేవుని నోట్లో నుండి ఒకసారి పుట్టాడు ఆయన, కన్య మరియ గర్భం నుంచి రెండవసారి పుట్టాడు, ఆయన ద్విజుడయ్యాడు. ఆయన శిల్వ మీద కార్చిన రక్తమును విశ్వసించి, ఆ యజ్ఞము మీద నమ్మకం ఉంచి, ఆయన మాటకు విధేయులై ఆయన్ని హృదయంలో చేర్చుకొని ఆయనకు లోబడి నీళ్ళలో బాప్తిస్మం పొందినప్పుడు మనము ద్విజులం అవుతాం. అసలు బ్రాహ్మడు ఆయన, వెనక బ్రాహ్మణులం మనం, భూసురులం, భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళం అన్నమాట. ఆయన పెద్దన్నయ్య, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు. యేసయ్య మన అన్నయ్య, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నగాడా అని ఒక భక్తుడు పాట రాశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో. యేసయ్య మన అన్నయ్య, ఇది దేవుని సంకల్పంలో మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏమిటంటే, ఈ చిన్న చిన్న తమ్ముళ్ళు, యేసయ్య చెల్లెళ్ళు, యేసయ్య తమ్ముళ్ళందరూ, ఆ నాద శరీరుని యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ దేవకుమారునితో సారూప్యము గలవారగుటకు ఆయన నిర్ణయించెను. యేసు సువార్తను వినాలి, నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, దేవుని కుటుంబంలో జన్మించాలి. యేసయ్యకు చిన్న తమ్ముడు చెల్లి కావాలి, అక్కడ ఆగకూడదు. రక్షణ పొంది యేసుకు తమ్ముడు చెల్లి అయిన వాళ్ళందరూ రోజు కాస్త మారాలి. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనము తీసుకోవడం ద్వారా, భక్తులతో కలిసి ఆయన ఆత్మలో సత్యంతో ఆరాధించడం ద్వారా, దేవుని వాక్యమును విని ఉదక స్నానము పొందడం ద్వారా, వాక్య ఆహారము భుజించడం ద్వారా, భక్తుల సహవాసం ద్వారా, లోపల పరిశుద్ధాత్మ కార్యం జరగడం ద్వారా రోజు కాస్త ఈ ద్విజులందరూ, రక్షణ పొందిన అసలైన బ్రాహ్మణులందరూ, వీళ్ళందరూ మార్చబడి ఆ దేవకుమారుని సారూప్యములోనికి మారిపోవాలి. అనగా వీళ్ళందరూ ఆ నాద బ్రహ్మానికి జెరాక్స్ కాపీలుగా, ఫోటోస్టాట్ కాపీలుగా మారిపోవాలి. అనగా దేవుని రొమ్మున ఉన్నటువంటి ఆ ప్రథమ జ్యేష్ఠ కుమారుడు, ఆది సంభూతుడు. అందుకే ఆయన ఆ ఆది సంభూతుడు ఎంత అందగాడో, ఆయన వ్యక్తిత్వము ఎంత సుందరమైనదో, ఎంత చక్కని వ్యక్తిత్వం కలిగిన వాడు, అంత చక్కదనము కలిగిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉండాలని పరమదేవుడు సంకల్పించాడు. అందుకని ఇవాళ మీకు సువార్త ప్రకటించబడుతుంది. అమెరికా మతం అనే చెత్తవాదన వదిలేయండి తొందరగా. అమెరికా మతం కాదు, ఆ చెత్తవాదన వద్దిక. పరమదేవుని సంకల్పం ఇది. ఆయన ముందు ఒక కొడుకుని కన్నాడు, ఆయనలో మళ్ళీ అనేక మందిని కంటున్నాడు. ఈ అనేక మంది కొడుకులు కూతుళ్ళందరూ దేవుని పిల్లలై ఆది సంభూతిని పోలికలోనికి మార్చబడాలి. అందుకే ఆయన ఈ సువార్త ప్రకటింపజేస్తున్నాడు. వ్యర్థమైన విద్వేషాలు ఇప్పుడే వదిలేసి ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచితే ధన్యులైపోతారు. తర్వాత మీ ఇష్టం. పిలుపు ఆయనది, నిర్ణయం మీది. పోస్ట్మెన్ లాగా మీకు ఈ సందేశాన్ని బట్వాడా చేశాను. దేవుడు మీకు జ్ఞాన హృదయం ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలువెళ్ళి ఉన్నది. విన్నవారందరూ గ్రహించి సత్యమును స్వీకరించి నమ్మి ద్విజులై ధన్యులై దేవకుమారునికి
సారూప్యములుగా, అసలైన ప్రతిబింబాలుగా మారునట్లు నీ పరిశుద్ధాత్మ కార్యము చెయ్యమని యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.